శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తీవ్ర దేవతా సాధకులు గుర్తుంచుకోవాల్సినటువంటి, పాటించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నియమాల గురించి తెలుసుకుందాం. నిబంధనల గురించి తెలుసుకుందాం. చేయవలసినటువంటి మంత్రాలని గురించి తెలుసుకుందాం. ఈ నియమాలకు సంబంధించి విషయాల్ని తెలియజేసే ముందు జరిగినటువంటి యథార్థ సంఘటన ఒకటి చెప్తాను వినండి. ఒక మంత్ర సాధకుడు అతను తన యొక్క శక్తితో సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో దశమహావిద్యల్లో ఉన్నటువంటి ధూమావతి మంత్రాన్ని తీసుకొని కఠోరంగా సాధన చేశారు. చాలా కఠోరంగా సాధన చేశారు. అతని యొక్క సాధనకి అమ్మవారు అనుగ్రహించి అతనికి పూర్తి సిద్ధిని అనుగ్రహించింది. అతడు ధూమావతి యొక్క పూర్తి సిద్ధుడు. అతను తన యొక్క శక్తితో ప్రేతాలను తొలగించేవాడు, ప్రయోగ బాధలను తొలగించేవాడు, అనారోగ్యాన్ని నిర్మూలించి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు. ఇలాగ ఎన్నో రకాలుగా సేవ చేసేవాడు. దానితో అతనికి వచ్చేది ఎవరన్నా కొంత డబ్బు ఇస్తే దాన్ని తీసుకుని ఇల్లు గడపడం అట్లా చేసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా అతను ధూమావతి సాధన చేయడం వల్ల అతని శరీరంలో అతనితో పాటు ధూమావతి యొక్క శక్తి అతనిలో ఉండడం జరుగుతుంది. ఆ ధూమావతి శక్తి వల్ల అతను నిరంతరం ఇతరుల యొక్క కష్టాలని తొలగిస్తూ, ఇతరుల యొక్క సమస్యలను తొలగిస్తూ ఉండేవాడు. కానీ అతను మాత్రం ఆర్థికంగా ఫ్యామిలీతో ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. దీనికి కారణం ఏంటంటే అతని లోపల ఉన్నటువంటి ధూమావతి యొక్క తమోగుణ శక్తి. ఈ తమోగుణ శక్తి వల్ల అతనికి ధనాకర్షణ ఉండకపోవడం వల్ల అతను ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడేవాడు. ఫ్యామిలీతో సంతోషంగా ఉండలేకపోయేవాడు. దీనికి కారణం ఏంటంటే తీవ్ర దేవతా సాధన ఎక్కువగా చేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇలాంటి తీవ్ర దేవతా సాధకులు ఇలాంటి విషయాల నుంచి బయటపడాలంటే గురువుగారు ఏం చెప్పారంటే, మంత్రం యొక్క గాయత్రి చేయాలి. ఆ మంత్రం యొక్క గాయత్రి చేయాలి. ఆ మంత్రం ఏదైతే ఉందో, ఇప్పుడు కాళీ మంత్రం ఉందనుకోండి, కాళికాయై చ విద్మహే శ్మశానవాహిన్యై చ ధీమహి తన్నః కాళీ ప్రచోదయాత్. ఎవరైతే తీవ్ర దేవతా సాధన తీవ్రంగా చేస్తారో డైలీ వాడు చేసే జపంలో దశాంశ అంటే 1000 చేస్తే అందులో 10% అంటే 100 ఖచ్చితంగా మంత్ర గాయత్రి చెయ్యాలి. ఎవరైతే మంత్ర గాయత్రి చెయ్యరో వాళ్ళకి ఆ తీవ్ర దేవత యొక్క తమో గుణాలు అతని శరీరంలో చేరి అతన్ని ఆర్థికంగా, శారీరకంగా, దాంతోపాటు కుటుంబంలో కలహాలు ఇవన్నిటికీ కారణం అదే అవుతుంది. కాబట్టి తీవ్ర దేవతా సాధన చేసేవారు ఖచ్చితంగా మంత్ర గాయత్రి చేయాలి. ఆ దేవతకి సంబంధించినటువంటి మంత్ర గాయత్రి లేకపోతే ఉపనయనం చేయించుకున్న వారైతే సూర్య గాయత్రి చేయవచ్చు. ఉపనయనం చేయించుకోలేదు, దేవత యొక్క మంత్ర గాయత్రి లేదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక సాత్వికమైనటువంటి మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రాన్ని కూడా ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. సాత్వికమైనటువంటి మంత్రాల ద్వారా వైరాగ్యం కలుగుతుంది. పూర్తిగా సాత్వికమైనటువంటి మంత్రాన్ని చేయడం ద్వారా, శివ పంచాక్షరి చేయడం ద్వారా, నమో నారాయణ మంత్రం చేయడం ద్వారా పూర్తిగా వైరాగ్యం కలుగుతుంది. సంసారంలో ఉండాలనిపించదు. అందుకోసమని సాధకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తీవ్ర దేవతా మంత్రంతో పాటు ఒక సాత్విక దేవతా మంత్రం కూడా ఖచ్చితంగా చెయ్యాలి. తీవ్రంగా చేసే వాళ్ళ గురించి మాత్రమే ఈ విషయం. తీవ్రంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. ఏదో ఊరికే కొద్దిసేపు చేసి ఒక హాఫ్ అన్ అవర్ చేసి వెళ్ళిపోయే వాళ్ళకి ఇలాంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సాత్విక దేవతలకు సంబంధించి, సాత్విక మంత్రానికి సంబంధించి తీవ్ర దేవతా మంత్రము అరగంట అయినా గంట చేసినప్పటికీ ఎంత చేశావో అందులో దశాంశ మాత్రము ఆ మంత్ర గాయత్రి ఖచ్చితంగా చెయ్యాలి. ఖచ్చితంగా చెయ్యండి. ధూమావతి యొక్క మంత్ర గాయత్రి ఓం ధూమావత్యై చ విద్మహే సంహారిణ్యై చ ధీమహి తన్నః ధూమా ప్రచోదయాత్. ఇది ధూమావతి గాయత్రి మంత్రం. ప్రత్యంగిరా గాయత్రి మంత్రం చూద్దాం. కరాల వదనాయై విద్మహే జ్వాలా జిహ్వాయై ధీమహి తన్నః ప్రత్యంగిరా ప్రచోదయాత్. ఇది ప్రత్యంగిరా గాయత్రి. గుర్తుంచుకోండి, తీవ్ర దేవతా సాధన చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆ తీవ్ర దేవతా మంత్రం యొక్క గాయత్రి ఖచ్చితంగా చేయాలి. ఈ గాయత్రి లేనటువంటి వాళ్ళు ఏదైనా సాత్విక మంత్రం తీసుకొని ఆ సాత్విక మంత్రాన్ని కూడా ఖచ్చితంగా చేయండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంత్ర సాధకులకు పంపించండి, షేర్ చేయండి. ఎందుకంటే తీవ్ర దేవతా సాధనలో ఉండేటటువంటి సమస్యల గురించి తెలియదు కాబట్టి, తెలుసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా తీవ్ర దేవతా మంత్ర గాయత్రి చేసుకుంటారు. మంత్ర సాధన చక్కగా సాగుతుంది. వాళ్ళల్లో ఎటువంటి తమో గుణాలు రాకుండా మంత్ర గాయత్రి న్యూట్రల్ చేస్తుంది. కాబట్టి తీవ్ర దేవతా సాధకులకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి, చూస్తూ ఉండండి. రామ్ రామ్.